సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ సీఎం జగన్ గారు ఎదుటే జై పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నినాదాలు వినిపించాయి సార్. అంటే ఆయన బస్సు యాత్ర చేస్తున్నప్పుడు ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ముందు దగ్గర వెళ్తే అక్కడ కొంతమంది స్టూడెంట్స్ సీఎం జగన్ గో బ్యాక్ అని చెప్పేసి నినాదాలు, జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేయడం చూస్తాం. ఇప్పుడు ఆ కాలేజ్ యాజమాన్యం వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళని సస్పెండ్ చేసినట్టు కూడా వార్తలు రావడం చూస్తున్నాం సార్. దీనిపైన మరి మీ ఒపీనియన్ ఏంటంటే నినాదాలు చేస్తే సస్పెండ్ చేసేస్తారా అని చెప్పేసి కూడా కొంతమంది క్వశ్చన్స్ చేస్తున్నారు. నినాదాలు ఇస్తే సస్పెండ్ చేస్తారా అనే ప్రశ్న కాలేజీ వాళ్ళని అడగాలి. అంటే రాజకీయాలు విద్యార్థులకు ఉండాలా వద్దా అనేది చర్చ. ఓకే, అంటే ఏ కారణం చెప్పి విద్యార్థులను, అంటే ముఖ్యమంత్రి గారిని గోబ్యాక్ అంటారా? ముఖ్యమంత్రి గారితో చాలా పనులు ఉండొచ్చు కాలేజీ యాజమాన్యానికి. ఆయనతో మంచిగా ఉండటం వలన రకరకాల పనులు చేయించుకోవచ్చు. లేదు దీని వలన ఒక బ్యాడ్ రిమార్క్ పడితే వీళ్ళకి కావలసినటువంటి పనులు ఆగిపోవచ్చు. ఇలాంటి ఆందోళనతో ఇలాంటి చర్యకి ఏమన్నా పాల్పడ్డారా అనేది ఒక ప్రశ్న. రెండోది, విద్యార్థులకి రాజకీయ అభిప్రాయాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో చాలా కాలంగా ఒక చర్చ నడుస్తోంది. అంటే దాదాపు 1985 వరకు అన్ని కాలేజీల్లోనూ ఎలక్షన్స్ ఉండేవి. ఆ ఎలక్షన్స్ లో బయట రాజకీయ పార్టీల తాలూకా విద్యార్థి సంఘాలు పార్టిసిపేట్ చేశాయి. 85లో ఆపేశారు. 85 వరకు నడిచిన ఎలక్షన్స్. 85లో నందమూరి తారక రామారావు గారు ఆపేశాడు. విద్యార్థులకు రాజకీయాలు ఏమిటి, చదువుకోవాలి కదా బుద్ధిగా, తర్వాత రాజకీయం అని అన్నాడు ఆయన. అయితే ఆయనకు కూడా తెలియని విషయం ఏంటంటే, నిజానికి విద్యార్థి రంగం యాక్టివ్గా ఉంటేనే అందులో నుంచి పొలిటికల్ పార్టీలకి సెకండరీ లీడర్షిప్ వస్తుంది. మొదటి నుంచి కూడా ఏ పార్టీకి అయినా సరే, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అప్పటికున్నటువంటి పార్టీలు, ఈవెన్ జనతా పార్టీకి కూడా వచ్చినటువంటి నాయకత్వం. వెంకయ్యనాయుడు ఎక్కడి నుంచి పుట్టాడు, జైపాల్ రెడ్డి ఎక్కడి నుంచి పుట్టాడు, విద్యార్థి ఉద్యమాల నుంచి పుట్టిన వాళ్ళే వీళ్ళందరూ. కాబట్టి సెకండరీ లీడర్షిప్ ని అందించింది విద్యార్థి ఉద్యమమే. ఇప్పుడు సెకండరీ లీడర్షిప్ అక్కర్లేని పరిస్థితికి పార్టీలు వెళ్ళిపోయినాయి. చూస్తే చాలా స్పష్టంగా వారసులే రాజకీయాల్లోకి వస్తున్నారు. కొడాలి నాని కొడుకుకి గుడివాడ టికెట్ ఇచ్చే ఆలోచన చేయుట, పేర్ని నాని కొడుక్కి బందర్ సీట్ ఇచ్చే ఆలోచన చేయుట, ఇవన్నీ చూస్తున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కుమారుడు గారు ఎక్కడి నుంచి ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ? వీళ్ళు వేరే పనులు చేసుకోవచ్చు కదా. కానీ ఇక్కడ వ్యాపారం బాగుంది, మా తండ్రి గారికి ఆల్రెడీ ఒక కంపెనీ ఉంది, ఒక వ్యవస్థ ఉంది, కాబట్టి మనం కూడా ఇందులో ఈ ఫ్లోలోకి వచ్చేస్తే వ్యాపారం సజావుగా నడిచిపోతుంది. మనం ఇతరేతర వ్యాపారాలు చేసుకోవటం ఎందుకు, కిరాణా కొట్టు పెట్టుకోవటం ఎందుకు, లేకపోతే మరొక ఐటీ కంపెనీ పెడితే అది లాభాల్లో నడుస్తుందా నష్టాల్లో పెడుతుందా అనేది తెలియదు. కాబట్టి రాజకీయ వ్యాపారంలోకి వచ్చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు, అలాగే తండ్రులు కూడా పార్టీ అంటే ప్రొప్రైటర్ కన్సర్న్లా నడుపుతున్నారు. అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ప్రొప్రైటర్ కన్సర్న్లే. వాళ్ళ వారసులే ఉంటారు జనరల్గా ఆటోమేటిక్గా. అంటే మొన్న వైఎస్ వివేకానంద రెడ్డి పిఏ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, మాకు ఇమ్మీడియట్ బాస్ రాజశేఖర రెడ్డి గారే కదండి, అంటే అల్లుడు గారే కదండి మాకు ఇమ్మీడియట్ బాస్, అందుకని ఆయనకి ఇంటిమేట్ చేశానని చెప్పాడు ఆయన. అట్లా ఇమ్మీడియట్ బాసులుగా పిల్లల్ని చూస్తున్నారు, వారసులు. పార్టీలో ఉండేవాడు బాబు ఎప్పుడు వస్తాడు, బాబు చేతికి పగ్గాలు ఎప్పుడు ఇస్తారు, ఈ వాళ్ళు కూడా అలాగే చూస్తున్నారు. ఇది మా నాన్నగారి పార్టీ అనగానే వీళ్ళందరూ మన సబార్డినేట్స్ అన్న లెవెల్లో వీళ్ళకి చాలా రాజకీయ చరిత్ర ఉండొచ్చు. వీళ్ళు లోకేష్ గారు టూర్ చేశాడు, ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పుడు టూర్ చేశాడు. ఆ టూర్ చేసినప్పుడు చాలా మందిని గాయపరిచాడు ఆయన ప్రతి జిల్లాలో. అంటే ఆ జిల్లా సమస్యల మీద చాలా అనుభవం ఉండి చాలా కాలంగా ఆ పనిలో ఉన్నటువంటి లోకల్ లీడర్స్ మాట్లాడిన మాటలని, ఇవన్నీ మాకు తెలుసులేండి, మీరు ఎందుకు మాట్లాడతారో మాకు తెలుసు అని ఒక చిలిపి కౌంటర్లు వేసేవాడు ఇతను. ఈ చిలిపి కౌంటర్లో వాళ్ళకి తీవ్రంగా గాయాలు అయిపోయాయి. ఇదేంటి మనం ఇంత కష్టపడి ఇక్కడ చూస్తున్నాం, మనమే కదా చూడాల్సింది. అలా హర్ట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు వాళ్ళందరూ. కడప నుంచి, అనంతపురం నుంచి, రాయలసీమ నుంచి చాలా మంది కనిపిస్తారు. కడప నుంచి పర్టికులర్గా సతీష్ రెడ్డి, వీళ్ళందరూ ఇంతకుముందు టీడీపీ వాళ్ళు కదా. సో ఈ వారసులు ఏంటంటే ఇది
మా కంపెనీ అనే పద్ధతిలో వ్యవహరిస్తారు. తెలుగుదేశం మా కంపెనీ కదా అనే ఉద్దేశంతో ఆయన, వైఎస్ఆర్సీపీ మా కంపెనీ అనే ఉద్దేశంతో ఆయన ఇలాగే వ్యవహరిస్తారు. ఈ రాజకీయ పరమైనటువంటి ప్రభావం, వ్యాపారం ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే, ఏ యాక్టివిటీ అయినా సరే అది వ్యాపారముతో లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఆ కన్సర్న్ స్టూడెంట్ మూమెంట్ అనేది చచ్చిపోవడం వలన వీళ్ళందరూ సెకండరీ లీడర్షిప్ ఆగిపోయింది. అది 85లో మొదలై 90 నాటికి సెకండరీ లీడర్షిప్ లేని పరిస్థితికి వెళ్ళిపోయినాయి పార్టీలు. 95 నుంచి వ్యాపారంగా మారిన తర్వాత ఇది లాభసాటిగా ఉందని వారసులు వచ్చేయటం మొదలుపెట్టారు. ఆ వ్యాక్యూమ్ అలా పూడింది. విద్యార్థి ఉద్యమాలు నెమ్మదిగా స్తబ్దతకి గురవడంతో విద్యార్థి సంఘాలు మూతపడ్డాయి. ఒకప్పుడు విద్యార్థి సంఘాలు చాలా యాక్టివ్గా ఉండి సమాజంలో ఏది జరిగినా వాళ్ళు పట్టించుకునేవాళ్ళు. ముందు రియాక్ట్ అయ్యేవాళ్ళు. పాల ధర పెరిగినా వాళ్ళు రియాక్ట్ అయ్యేవాళ్ళు, పెట్రోల్ ధర పెరిగినా వాళ్ళు రియాక్ట్ అయ్యేవాళ్ళు. ఒక మూమెంట్ ఉండేది. ఈ మూమెంట్ ప్రభావం ఇమ్మీడియట్గా కనిపించకపోవచ్చు. గడియారంలో పెద్ద ముళ్ళు కదలికలాగా ఉద్యమాల ప్రభావాలు కనిపించవు, విజయం నేరుగా కనిపించదు, కానీ దాని ప్రభావం ఉంటుంది. అలాంటి ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం విద్యార్థి ఉద్యమం చేసింది భారతదేశంలో. దాన్ని చంపేశారు. కాబట్టి ఇప్పుడు విద్యార్థులకు రాజకీయాలు అవసరమా అన్న యాంగిల్లో వాళ్ళని సస్పెండ్ చేసుంటే అది వాళ్ళు చెప్పాలి ప్రపంచానికి. విద్యార్థులకు రాజకీయాలు ఏంటి, వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి రాజకీయ నినాదాలు ఇచ్చినందుకు మేము సస్పెండ్ చేస్తున్నామనైనా చెప్పాలి. లేదు ముఖ్యమంత్రి మీద నినాదాలు ఇచ్చాం అని సస్పెండ్ చేస్తున్నాం, ఏది చెప్పినా తప్పే. ప్రతి ఒక్కడికి, వాడు విద్యార్థి అయినా ఏదైనా, వాడికి ఒక పొలిటికల్ ఒపీనియన్ ఉంటుంది. ఆ పొలిటికల్ ఒపీనియన్ని బలంగా ఎక్స్ప్రెస్ చేస్తాడు. చెయ్యొద్దు అంటే అక్కడ చేయకపోతే ఇంకో చోట చేస్తాడు. కాబట్టి పొలిటికల్ ఒపీనియన్ ఉండటం తప్పేం కదా. పవన్ కళ్యాణ్ని అభిమానిస్తాడా లేకపోతే చంద్రబాబుని అభిమానిస్తాడా అని వాడి ఇష్టం. కానీ రాజకీయ చేతనని అణిచిపెట్టడం తప్పు. ఆ చైతన్యం ఉండాలి విద్యార్థులు. ఆ చైతన్యాన్ని ఆ చైతన్యంలో తప్పు ఉండొచ్చు కాక. అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్కి ఎందుకు అడ్మైర్ అయి ఉంటారు, పవన్ కళ్యాణ్కి ఎందుకు నినాదాలు ఇచ్చుంటారు అంటే దానిలో కూడా ఒక రంధ్రాన్వేషణ చేయొచ్చు. ఆ నినాదాలు ఇచ్చినటువంటి యువకులు ఏ కులానికి చెందినవారు, వారు కాపులే కాబట్టే ఇచ్చారు, లేకపోతే వాళ్ళు సినిమా ప్రేమికుల అలా ఇచ్చారా, అభిమానుల, ఇలాంటి రంధ్రాన్వేషణ చేయొచ్చు. కానీ వాళ్ళు ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఆ ఎక్స్ప్రెషన్ వరకే చూద్దాం మనం. ఆ ఎక్స్ప్రెషన్ కరెక్టే. ఎక్స్ప్రెషన్ ఇవ్వటం పట్ల మనకు వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు, మనకు కానీ కాలేజీకి కానీ. చాలా మంది కాలేజీ విద్యార్థులకు రాజకీయాలు వద్దు అనటమే తప్పు. ఒకవేళ ఆ ఉద్దేశంతో కానీ లేదు ఇంకే ఉద్దేశంతో చేసినా వాళ్ళకి వేరే హిడెన్ ఎజెండా ఉంటుంది కాలేజీ వాళ్ళకి. ఆ హిడెన్ ఎజెండా ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలు వద్దంటే సరెండర్ అయి ఉండండి అని చెప్పడం. పర్టికులర్గా ప్రైవేట్ కాలేజెస్లో ఇలాంటివి ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయి ఫీజులు కట్టాలి వాళ్ళు అంతవరకే. సంవత్సరానికి 20 లక్షలు ఫీజు అంటే 20 లక్షలు అటు కట్టేయాలి. లేకపోతే 4 సంవత్సరాలకి కలిపి 50 లక్షలు అంటే 50 లక్షలు కట్టేసి అది చెప్పిన పద్ధతుల్లో చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతవరకే. మిగిలిన గొడవతో మీకు ఏ సంబంధం లేదు. తర్వాత మీరు బయటకు వెళ్ళిపోయి అమెరికా పోతారో ఆస్ట్రేలియా పోతారో, డూ యువర్ డ్యూటీ హియర్ దెన్ డై యువర్ ఓన్ డై అనే పద్ధతిలో వ్యవహరిస్తారండి. అది ఒక ధోరణి. ఆ ధోరణి తప్పే. ఆ ధోరణి ఉండటం వల్లనే వీళ్ళు బయట నినాదాలు ఇచ్చారనేది వాళ్ళకి క్రమశిక్షణని మీరినట్టుగా కనిపించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేసి ఉంటారు. దీంతో పాటు డెఫినెట్ గా కాలేజీ వాళ్ళకి వ్యాపార లావాదేవీలు ఉండుంటాయి. వీళ్ళందరూ కార్పొరేట్లే కదా, రకరకాల కంపెనీలు పెడతారుగా. వీళ్ళు ఇక్కడ నుంచి డబ్బులు స్పిన్ చేసి స్టూడెంట్స్ ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి ఇంకో వ్యాపారంలో పెడతాడుగా. ఈ వ్యాపారాలన్నిటికీ కలిపి ఎక్కడో చోట ప్రభుత్వంతో ఒక సయోధ్య ఉండాలిగా. ఆ సయోధ్య దెబ్బతింటుందేమో అనే ఆందోళనతో కూడా అది సస్పెండ్ చేసి ఉండొచ్చు. ఏదేమైనా దీన్ని సీరియస్ గా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. స్టూడెంట్స్ మీద చర్య తీసుకోవడం తప్పు. ప్రో పవన్ కళ్యాణ్, ప్రో జగన్ అనేది పక్కన పెట్టేస్తే విద్యార్థుల మీద కాలేజీ వారు చర్య తీసుకోవడం అనేది అయితే పూర్తి స్థాయిలో తప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.